అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతున్నారు, మా ఇంట్లో అద్దం ఏ దిక్కున ఉంటే బాగుంటుంది అని అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా అద్దం అనేది తూర్పు ఈశాన్య భాగంలో పెట్టుకోవటం మంచిది. లేదంటే తూర్పు మధ్య భాగంలో అద్దాన్ని లేదా డ్రెస్సింగ్ టేబుల్ని ఉంచటం మంచిది. అలాగే వీలు పడని వారు ఉత్తర వాయువ్యంలో లేదా ఉత్తర మధ్య భాగంలో ఈ అద్దాన్ని, మిర్రర్స్ లేదా డ్రెస్సింగ్ టేబుల్ని ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఈ అద్దాన్ని ఎక్కువగా పడక గదిలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పడక గదిలో ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏదైతే పడుకుంటారో మంచం ఆ అద్దంలో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ కనపడకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే అద్దంలో మీరు కనపడుతూ ఉంటే కనుక నెగిటివ్ ఇంపాక్ట్ కలిగి మీకు చిక్కులు చికాకులు అనేవి కలుగుతాయి. తద్వారా అది అశుభంగా మనం పరిగణిస్తాం. సో ఇలా మీరు పెట్టుకున్న అద్దానికిలో మీ ప్రతిబింబాలను కనిపించకుండా చూసుకోండి. కనీసం పడుకునే ముందైనా దానికి ఒక తెల్లని గుడ్డ కానీ కట్టేస్తే కనుక ఒక కర్టెన్లా వేసేసుకుని మీరు కనిపించకుండా ఉండట్టు చూడండి. చూస్తే కనుక మీరు దాంట్లో ప్రతిబింబించారు కాబట్టి కొంచెం చికాకులు అనేవి తగ్గుతాయి. మ్యాక్సిమం కనపడకుండా ఉండేటట్టుగా చూసుకోండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.